సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయ ఆలయ ప్రాంగణంలో 8,40,00,000 రూపాయల అంచనా వ్యయంతో 140 ఫీట్ల పొడవుతో 9 అంతస్తుల నిర్మాణంతో చేపట్టనున్న ఆలయ ముఖ రాజగోపుర నిర్మాణం పనులు ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయం అభివృద్ధికి ఒక భక్తుడిగా అనునిత్యం సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పెరుగుతున్న భక్తుల రద్దీని అనుగుణంగా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కుంచల ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి, మాజీ చైర్మన్లు భద్రప్ప, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ నాయకులు, ఆలయ కమిటీ డైరెక్టర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దక్షిణాయనే కృష్ణపక్ష పపుర్తిమ్యాం వాసరా చతుర్దశిమ్యాం వాసరా గురువాసరే నక్షత్రే శుభయోగే శుభకర్ణేయాం శుభస్వాదిలో శ్రీమంత్రిమదా గోత్రోద్భవస్య అందరు అస్మాకం అనుకోండి. మాదిరెడ్డి గారు గోత్రోద్భవస్య కూడా మైపాల్ రెడ్డి నామదేస్య ధర్మపత్నిస్య యాదమ్మ నామదేస్య మా పుత్రస్యాది సాహ కుటుంబస్యాది క్షేమ స్థైర్య ధైర్య విజయ ఐశ్వర్యార్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం భద్రకాళి సమేత వీరభద్రేశ్వర మహాపుణ్యక్షేత్రేణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు శిరో భవ వరదో భవ సుభో భవ స్వధర్మో భవ మమ యజమానస్య అభిముఖో భవ. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయామి. దేవమాత్మానం సంప్రోక్షయామి.